మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ప్రపంచంలో మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఏమిటి? బైబిల్లో నుంచి మనం ఆలోచించేటువంటి విషయాలు ఏంటంటే, దేవుని మాటలు వినేవి భూమి మీద లేదా ఈ లోకంలో విశ్వంలో ఏమున్నాయి అనేది నేను చెప్పబోతున్నాను. దేవుని మాట వింటాయేవి, అంతేకాకుండా దేవునితో చెప్తాయి కూడా. ఆశ్చర్యంగా ఉందా? అవి దేవుని మాట వింటాయి, దేవునికి చెప్తాయి. ఇంతకీ దేవుడెవరు? దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు వస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆత్మ అని ఉన్నది. ఎవరు దేవుడు? దేవుడు ఆత్మ. ఆత్మ అనేది కనిపించదు, దేవుడు కూడా కనిపించడు. బైబిల్ గ్రంథం చెప్తున్నది దేవుడు ఆత్మ అని. ఆత్మ అంటే మహాశక్తి కలిగినటువంటి ఆత్మ. ఆత్మలో ఉంటుంది. ఆత్మ ఎలా ఉంటుందో, నిన్ను అద్దంలో చూసుకుంటే నువ్వు కనిపిస్తావు, కానీ నీలో కూడా ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ అనేది కనిపించదు. ఆ ఆత్మ ఎలా ఉంటది? ఆత్మ ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే కరెంట్ ఎలా ఉంటది అని ఎగ్జాంపుల్ అడగండి. కరెంట్ ఎలా ఉంటది పట్టుకుని చూడండి, ఒకసారి తెలుసుకో. అంతే. ఏమంటే కరెక్ట్గా చెప్పాలంటే కరెంటుని ఒక్కసారి పట్టుకుని చూడండి, బతికితే బతుకుతావు, నీకు నోకలు ఉంటే బతుకుతావు, ఏమండి లేకపోతే చచ్చిపోతావు. కరెంట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే చూడు. మీ ఇంట్లో ప్లగ్గులు ఉంటాయి కదా, ప్లగ్లో ఫ్యాన్ ప్లగ్ పెట్టడం వదిలేసి ఒక మేకునో లేకపోతే ప్లగ్తో ఒక సూది ఏదైనా పట్టుకు దానిలో పట్టుకో. ఒక్కసారి కరెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. దేవుడు అంటే ఏంటి అని చాలామంది దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. దేవుడు అంటే ఏంటంటే, దేవుడు ఏమండి, మనుషుల్లో ఎవరైనా సరే రాత్రిపూట కానీ పగలకు పూట వెళుతున్నప్పుడు ఒక కుక్కకు భయపడతారండి. ఒక కుక్క బొవ్వంది అనుకోండి, ఆ కుక్కకు భయపడి పారిపోతారు. కానీ దేవునికి భయపడరండి. దేవుడు కనిపించడు, కుక్క కనిపిస్తున్నది. పాముకు భయపడతారు, పాము కనిపిస్తున్నది, దేవుడు కనిపించాడు. తేలుకి భయపడతారండి ఒక ఆయన. కాబట్టి మనిషి దేనికి భయపడుతున్నాడు? కనిపించేటువంటి క్రూర మృగాలకు భయపడుతున్నాడు, కానీ కనిపించినటువంటి దేవునికి భయపడతలేదు. ఎందుకు? కనిపించడం, అందుకే భయం లేదు. అందుకనే మనుషులు ఎవరు లేరు అనుకోండి, దొంగతనం చేసేస్తాడు. ఎవ్వరూ లేరు కదా అని గుండె ధైర్యంతో చేసేస్తాడు, చేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మనుషులు ఎవరు నిన్ను పట్టుకోకపోవచ్చు. మనుషుల యొక్క కన్ను చూడలేదు కాబట్టి నువ్వు మనుషుల దృష్టిలో దొంగవు కాదు. ఇప్పుడు దేవుని యొక్క నేత్రము అన్ని చోట్ల ఉన్నదా లేదా? ఏమండి, ఇప్పుడు మనము మాట్లాడేటువంటి, మనము ఆలోచించేటువంటి సందర్భం ఏమిటి అంటే, దేవుని మాటలు వినేవి కొన్ని ఉన్నాయి, దేవునితో చెప్పేవి కొన్ని ఉన్నాయి. రైట్. చూడండి, యెషయా గ్రంథము 34వ అధ్యాయం. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. చాలు. లోకమును సమస్తమును వినుగాక. లోకము వింటుందా? ప్రశ్న. లోకము వింటుందా? ఇప్పుడు భూమియు అని ఉంది, అక్కడ భూమి ఉందా? అక్కడ భూమి వింటుందా? ఇప్పుడు ఒకసారి మనము అందరి నాయకు చూడండి ఒకసారి. ఇప్పుడు భూమి ఒకసారి చూడండి కిందకి, ఇది భూమే, అదిగో అది భూమే. భూమి గుండ్రంగా ఉండును, భూమి మీద ఇల్లు కట్టుకున్నాము, గోపురాలు కట్టుకుని బాగానే ఉన్నాయి. మనం కూర్చున్నది భూమి మీద కూర్చున్నాం కదా. ఒకసారి భూమి వింటున్నావా అనండి ఒకసారి.
అనండి ఒకసారి. పిచ్చోడువా భూమితో ఎరా పిచ్చోడు ఎరా మీరు చూసేవాళ్ళు ఏమంటారండి, ఎరా పిచ్చోడువా నువ్వు, అమ్మ బాబాయ్ ఆడికి దూరం ఉండాలి అని ఏం చేస్తారండి. భూమి ఏం చేస్తున్నా అని అంటాడు అనుకోండి, వీడి దగ్గరికి వెళ్ళి అమ్మ కొట్టేస్తాడేమో, అసలే చేతిలో రాయింది. భూమితో మాట్లాడితే మనల్ని ఏమనుకుంటారు, రైట్ భూమి వదిలేసాయి. ఆకాశమా అన్నాం అనుకోండి, అమ్మో వీడు మామూలుడు కాదు, వీడు మామూలుడు కాదు. గాలి అని, అమ్మో వీడు మా గాలిలాగా ఉన్నాడు, వీడు గాలితో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు వింటున్నావా అన్నాం అనుకోండి, అమ్మో. ఏమండి ఇప్పుడు ఎవరన్నా నీళ్లతో మాట్లాడి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే దగ్గరికి వెళ్ళి బాబు బాగున్నావని అతన్ని కౌగులించుకోగలరా చెప్పండి. అసలు ఎవరో మామూలు ఎవడో తెలీదు, కొన్ని నీట్గానే ఉన్నాడు అనుకుందాం, తనలో తానే మాట్లాడుకుంటున్నాడు ఇలాగా ఏలో మాట్లాడి ఇలా మాట్లాడుకుంటున్నాడు, హాయ్ అని ఎలాగా. ఏమో ఎలా రియాక్ట్ అవుతాడో దగ్గరికి వెళ్ళేసరికి. ఇప్పుడు మరి దేవుడితో పోనీ మాట్లాడుతుందా, పోనీ భూమి దేవునితో మాట్లాడుతుందా, అది తెలియదు. భూమితో మాట్లాడుతుందా, చెట్టు భూమితో మాట్లాడుతుందా, సముద్రం భూమితో మాట్లాడుతుందా, తెలియదు. తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి, తెలియదు అన్నవాళ్ళు చేయొత్తాలి. అన్ని చేతులు లేచినాయి. అంటే మనము పరిపూర్ణమైనటువంటి జ్ఞానములోనికి వెళ్ళాలి. ఎంతసేపు మారు మనసు పొందావా, పొందా. రక్షణ పొందావా, పొందా. బాప్తీసం తీసుకున్నావా, నీకు అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతావు పర్లకు. ఇక నా వదిలేస్తారు, ఇంకో వెనకాల పడతాడు. వీడికి ఎలా బాప్తీసం తీసుకున్న తర్వాత వీడు ఎలా ఉండాలి. ఇప్పుడు దేవుని మాటలు వినేవి ఏంటి, దేవుని మాటలు విననివి ఏంటి అనేది ఉన్నది కదా. అసలు దేవుని మాటలు వింటాయా, అసలు పదార్థం కదా, ఇది భూమి కదా, చెట్టు కదా, నీళ్లు కదా, ఎలా వింటాయి. ఇప్పుడు మీకు ఉపోద్ఘాతం చెప్తాను. భూమిని ఏమంటారు, భూమి అంటారు. ఆకాశాన్ని ఏమంటారు, ఆకాశమే అంటారు. నీళ్ళని ఏమంటారు, నీళ్ళే అంటారు. గాలిని ఏమంటారు, గాలి అంటారు. ఏమంటారు, అగ్ని అంటారు. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి, భూమి, ఆకాశము, నీరు, అగ్ని, గాలి, వీటిని ఏమంటారు, ఏమంటారు. అదిగో చూసారా, నీరు దగ్గరకు వచ్చేసరికి కొట్టి నీరు అంటే నీరేనండి, భూమి అంటే భూమేనండి అన్నారు. ఇప్పుడు చూసారా 5, భూమి, ఆకాశము, అగ్ని, నీరు, గాలి, వీటిని ఏమంటారు, పంచభూతములు. భూతము అంటే ఏంటండి, భూతము అంటే ఏంటి, భూతము అంటే ఆత్మ అని బైబిల్లో. భూతం అంటే ఏంటి, ఆత్మ. అందరూ చెప్పండి, భూతం అంటే ఏంటి, చూపించేస్తా. ఉంది బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక సందర్భం వచ్చినప్పుడు నేను చూపించాను కూడా, మీకు చెప్పాను కూడా. భూతము అనగా ఆత్మ. భూతం అంటే ఆత్మని తెలిసింది కదా, భూతం అంటే దయ్యము, భూతం అంటే ఏదని. భూతము అంటే ఆత్మ. ఇప్పుడు చెప్పండి, భూమి వింటుందా, వినదు. ఆత్మ వింటుందా, వింటుంది. చూసారా ఎలా వచ్చేసిందో. భూమి వింటుందా, వినదు. ఆత్మ వింటుందా, ఆత్మ వింటుంది. ఎందుకు, నాకు కూడా ఆత్మ ఉన్నది. ఇప్పుడు భూమి అనేది పంచభూతములలో ఒక భూతము, అంటే ఆత్మ. నీరు అనేది పంచభూతములలో ఒక భూతము, ఆత్మ. గాలి అనేది పంచభూతములలో ఒక భూతము, ఆత్మ. ఆకాశం అనేది పంచభూతములలో ఒకటి, ఆత్మ. భూమి, ఆకాశము, అగ్ని, నీరు, గాలి. మరి బైబిల్లో మరి వాటి సందర్భం ఏమన్నా ఉందా అండి. ఇప్పుడు ఒక మాట చదివాం మనము, వినులు గాక అనుంది. ఇప్పుడు చూడండి మరొకసారి, యెషయా గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనంలో, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. అంటే వింటుందని వినుగాక అన్నాడా, వినదు అని వినుగాక అన్నాడా. ఆయన వింటుందనే కదా. అందరు చాలా ఆసక్తిగా వింటున్నారు. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలలో 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయమేనా, 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, యెహోవా మాట్లాడుచున్నాడట. యెహోవా
ఆలకించుము భూమి చెవియొగ్గుము. ఆకాశము ఆలకించు అంటే ఆలకిస్తుంది అని, ఆలకించు అన్నాడా? ఆలకించకపోయినా ఆలకించును అని అన్నాడు ఆయన. అంటే ఆకాశం ఆలకిస్తుందా? ఆకాశము ఆలకిస్తుందా? దేవుడు చెప్పితే ఆలకిస్తుంది అని మనం అర్థం అవుతుంది కదా అక్కడ. ఇప్పుడు ఇది ఇక్కడే ఉంచేయండి, భూమి ఇక్కడే ఉంచండి. ఇలా ఏంటంటే మీకు ఉపమానాలు లేకుండా ఒక విషయము చాలా క్లియర్గా అర్థమైతే తప్ప మీకు అర్థం కాదు. ఒక విషయం చెప్పేస్తాను చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయములో బిలాము ఇశ్రాయేలీలను శపించడానికి వెళుతుంటే చూస్తారా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23 నుంచి చూడండి. యెహోవా దూత చదివేయండి. నేను చదువుతాను చూడండి. ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి వెళ్ళిపోయాను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దానిని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద, అందరూ చెప్పండి నేను చెప్పిన మాట, గాడిద యెహోవా దూతను చూచెను. ఇప్పుడు గాడిదని ఎక్కినటువంటి గాడిద ఇంకో గాడిద ఉంది. గాడిద ఎక్కింది. ఈ నిజంగా గాడిద, ఈ గాడిదని ఎక్కినటువంటి ఇంకో గాడిద ఉంది. ఆ గాడిదకి దూత కనిపించలా. కొట్టేస్తున్నాడు గాడిద, ఎల్లో అని. ఈ గాడిదకేమో దేవుని దూత కత్తి పట్టుకుని ఎవరిని చంపడానికి? బిలామును చంపడానికి కత్తి పట్టుకుంది. నాయన, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇశ్రాయేలీయులను శపించడానికి వెళ్తున్నావా అని కత్తి పట్టుకుని ఉండటం ఎవరు చూశారు? గాడిద చూసింది. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటో తెలుసా? గాడిద ఎందుకు చూసింది, బిలాము ఎందుకు చూడలేకపోయాడు? ప్రశ్న ఏంటో నోటితో ఒకసారి రానండి. గాడిద ఎందుకు చూడగలిగింది, బిలాము ఎందుకు చూడలేకపోయాడు? నోటితో అన్నారా అంటే గుర్తుంటుందా మీకు? చూసారా? ఎందుకు గాడిద చూడగలిగింది, ఎందుకు బిలాము చూడలేకపోయాడు అనండి ఒకసారి. ఎందుకు గాడిద చూడగలిగింది, ఎందుకు బిలాము చూడలేకపోయాడు? మీరు చేసిన దోషములు మీకును దేవునికిని అడ్డుగా ఉన్నాయి కాబట్టి దేవుని చూడలేకపోతున్నావు. నువ్వు హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు, మంచిదే. నీకును ఆయనకి అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఈ మనోనేత్రాలకి పాపం అనేది ముసుగేసేసింది. ఈ మనోనేత్రాలు మూసేసింది అనమాట. ఎవరైతే శుద్ధమైనటువంటి హృదయముతో ఉంటారో వాళ్ళకి పరిస్థితులన్నీ క్లియర్గా అర్థమైపోతాయి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎవరైనా చెంప మీద కొట్టారనుకో, ఆవేశంతో కొట్టారనుకో, వెంటనే వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఇప్పుడు అసలే ఆవేశంలో ఉన్నాడు, కొట్టాననుకో మరలా ఇద్దరు కొట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత పెద్ద గొడవ అయిపోద్ది. పోలీసుల దగ్గరికి, కేసుల దగ్గరికి, శిక్షల దాకా వెళ్ళిపోద్ది. నాకు పడవచ్చు, వాళ్ళకి పడవచ్చు. ఎందుకు వచ్చిన గోళ? బాబు నీకు కోపం వచ్చిందా? ఈ చెంప మీద కూడా కొట్టాయి అన్నాడు. ఆడి కోపం సగం తగ్గిపోద్ది. ఏంటి చెంప చూపిస్తున్నాడని. అర్థమవుతుందా? ఎవరైతే హృదయ శుద్ధిగా ఉంటారో, ఎవరైతే సాత్వికమైనటువంటి మనసుతో ఉంటారో, ఎవరైతే పాపపు ఆలోచనలు లేకుండా శుద్ధమైనటువంటి హృదయ శుద్ధితో ఉంటారో వాళ్ళకి ఎదురుగున్నటువంటి పరిస్థితి అంతా కనిపిస్తుంది. ఎవరైతే ఈ ఆవేశంతో ఉంటారో వాళ్ళ కళ్ళు మూసుకుపోతాయి. గుడ్డోడు అనమాట. ఇప్పుడు గుడ్డోడు ఎదురుగుండా పులి నుంచి ఉంది. ఇప్పుడు గుడ్డోడు దారంటే వెళ్తుంటే పులి అక్కడ పడుకుని ఉందండి, రోడ్డు మీద పడుకుని ఉంది. ఆ రోడ్డుకి అడ్డంగా ఉంది. ఆ పులిని తన్నుకుంటూ వెళ్తాడు ఈ గుడ్డోడు. కనపడదు కదా గుడ్డోడికి. ఏ గుడ్డితనం ఉంది వీడికి? ఆవేశం అనేటువంటి గుడ్డితనం. అది కళ్ళు మూసిలేడాడు. వాళ్ళ అన్నయ్య లేడు, వాళ్ళ తమ్ముడు లేడు, వాళ్ళ నాన్న లేడు, ఒంటరిగా దొరికాడు. కొట్టేశారు. రేపు పొద్దున వాళ్ళందరూ కలిసి వచ్చిన తంతారన్న విషయం గుడ్డోడు కదా. మీకు అర్థమవుతుందా? గుడ్డోడు. ఆ గుడ్డోడు కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది అంచనా వేయలేకపోతున్నాడు. అందుకనే చాలా మంది తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు, దొంగతనం చేసేటప్పుడు గుడ్డోళ్ళు వీళ్ళందరూ
రేపు నేను ఖచ్చితంగా దొరికిపోతాను, ఏదో ఒక విధంగా దొరికిపోతాను. నేను దొరికిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? ఈరోజు నన్ను ఎవరో చూడలేదు అని చెప్పేసి ఏదో దొంగతనమో లేదో ఏదో పనో చేశాను, ఖచ్చితంగా దొరికితే ఏంటి? అసలు ఎందుకు ఈ పని చేయాలి? నెరీదిగా ఉంటే తింటాం, లేకపోతే వద్దు అని ఎవరైతే హృదయ శుద్ధి కలిగి, ఎవరైతే వాక్యము హృదయంలో ఉంటే వాళ్ళ మనోనేత్రాల పొరలుగా విడిపోయి భవిష్యత్తు కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి ఎందుకు చూడలేకపోయాడంటే పాపాత్ముడు కాబట్టి. బిలాము పాపపు స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ పాపం అనేది ఆ మనోనేత్రాలు మూసేసింది. గాడిది ఏ పాపం చేయడానికి అవకాశం లేదుగా, కట్టేశారు కదా దాన్ని. ఏమండి, ఒక మనిషిని పుట్టిన తర్వాత నువ్వు ఇంటిలోనే ఉండు, ఇల్లు దాటొద్దు అని పెళ్ళయ్యేంత వరకు ఇంటిలోనే ఉంచి, ఒక స్త్రీని ఇంటిలో ఉంచితే పాపం చేయడానికి అవకాశం లేదు కదండి. పరిశుద్ధురాలు బయటకు వదిలితే ఆవిడ బుద్ధి ఏంటో తెలుస్తుంది. తాగుబోతుడిని ఇంట్లోనే పెట్టేసేసి వీడు తాగలేదండి అంటే అలాగ వదిలేసిన తర్వాత అవకాశం ఉండి కూడా తాగకుండా ఉన్నవాడు ఆడు గొప్పడు, అంతేనా? అవకాశం ఉండి కూడా. ఇప్పుడు అవకాశం అనేది లేకుండా అలా చేసి నా కూతురు గొప్పదంటే ఎలాగా? కాబట్టి ఈ గాడిదకు అసలు ఏ విధమైనటువంటి బయటికి వెళ్ళి చెయ్యకూడదు అనేటువంటిది అవకాశం లేదు. కాబట్టి ఆ గాడిద పరిపూర్ణంగా దేవుని యొక్క మాట వింటుంది, ఏ విధంలో ఆ దోషం లేదు, తప్పు లేదు. కాబట్టి ఖచ్చితంగా చూడగలిగింది. మనం కూడా చూడగలమండి. ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత శత్రువైనా సరే ప్రేమించగలిగినటువంటి మనసు నీకు వచ్చిందంటే యేసుక్రీస్తు మనసు నీకు వచ్చిందని అర్థం. ఎంత కొట్టేవాళ్ళ ఏంటి, వాళ్ళకి మాకు బద్ధ శత్రువులు అంటే గడ్డైతే బొగ్గుమంటది, అయినా సరే అయ్యా వందనాలయ్యా అంటే మొదట వీడేంటి నేను శత్రువుని తెలుసుకోవడం, నాకు వందనాలు నమస్కారం అంటున్నాడు. మొదటి రోజు ఆడు మాట్లాడు, రెండో రోజు మాట్లాడు, మూడో రోజు చెయ్యి ఎత్తుతాడు, 4వ రోజు మాట్లాడతాడు. ఏంటి నువ్వు మాట్లాడతావు అంటే నేను ప్రభువు నమ్ముకున్నాను అయ్యా, మీరు శత్రువులు అయితే నాకేంటి అయ్యా, మీరు మంచులు అయ్యా అంటే ఆడు మారిపోతాడు. ఏమండి, కాబట్టి ఆ స్థితిలో నువ్వు ఉంటే నీకు భవిష్యత్తు కనిపిస్తుంది, ఆ స్థితిలో లేకపోతే నీకు భవిష్యత్తు కనిపించదు, అంధకారం అయిపోతుంది. కాబట్టి చూసారా ఆ దేవదూత ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ గాడిద కంట నోరిచ్చాడంటండి. ఎప్పుడు ఆ గాడిది ఎవరైనా పాడుతుంటే ఎవరిని ఏ జంతువుని పోలికగా తీస్తారు? ఏంట్రా కోకిల బాగా పాడుతుంది అంటారు, కోకిల పువ్వు అని అంటది. కాబట్టి ఏంట్రా కుక్కలాగా పాడుతున్నావు అనరు, ఏంట్రా గేదెలాగా పాడతావు అనరు, ఇదేలాగా పాడుతున్నావు అంటారు. గాడిదని తీసుకుంటారు. గాడి జరుపు ఎప్పుడన్నా విన్నారా? విన్నారు కదా. కాబట్టి ఆ గాడిదంట బిలాము అందంట. ఓ నాయన ఏంటి చూసావా గాడిద ఎప్పుడన్నా లా పలుకుద్దా గాడిద ఎప్పుడన్నా? అదొక రకమైన అరుపు కదా, మాట్లాడిందంటండి. దేవుడు ఏమంటే బైబిల్లో ఉందా మాట? చూడండి ఒకసారి, ఉందా? చూడండి 30వ వచనం. ఆ ఎందుకు గాడిద నేను నీదానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయట కద్దా. 28లో అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. ఈరోజు ఈ జంతువులన్నీ కూడా, కుక్క కూడా వీడు చూడు నేను చూస్తూ ఉండగానే ఎంత దొంగ పని చేస్తున్నాడని కుక్క అనుకుంటుందండి. కుక్క అనుకుంటుంది. ఏమండి, ఇప్పుడు దేవుడు గాడిదకు వాక్కునిస్తే మాట్లాడింది కదా, అంటే దేవుడు అధికారం ఇస్తే బిలాముతో మాట్లాడింది. అధికారం ఇవ్వకుండా ఎవరితో మాట్లాడగలదు? దేవుడితో మాట్లాడగలదు. నాయనా ఇదిగో నేను ఎక్కుతున్నా, బిలామున్నాడే వీడు దుర్మార్గుడు నాయన. ఏమండి, ఈ మాటలు వింటూ ఉన్న వారలారా, నీవు చూస్తూ ఉన్నటువంటి ఒక కుక్క మాట్లాడుతుంది, నువ్వు చూస్తూ ఉన్నటువంటి గేదె మాట్లాడుతుంది, ఒక ఆవు మాట్లాడుతుంది, ఒక కోడి మాట్లాడుతుంది, జంతువులన్నీ మాట్లాడుతాయి. ఇప్పుడు భూమి మాట్లాడుతుందా? ఇప్పుడు జంతువు మాట్లాడింది లేదు, భూమి మాట్లాడదా? ఇప్పుడు మంచి విషయం చూపిస్తాను చూడండి మీకు. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం అంటే ఎక్కడ ఉందమ్మా? సువార్తలో ఉందా? కొత్త నిబంధన పాత నిబంధన? హబక్కుకు ఎక్కడ ఉన్నది? హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు. అదిగో చూసారా? అది అలా పుస్తకాలు తెలియాలి. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు,
హబక్కుకు తర్వాత ఉంటుంది జఫన్యా. నహూము తర్వాత హబక్కుకు. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా, 11వ వచనము. ఇప్పుడు మనదేంటి, దేవునితో ఏవేవి మాట్లాడతాయో దానిలో ఒక చిన్న విషయం నేను చెప్పబోతున్నాను. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చాలు. ఇప్పుడు గోడలలోని రాళ్ళు ఎక్కడుంటాయి? గోడలలోని రాళ్ళు ఎక్కడుంటాయి? నా మాట మీకు అర్థమవుతుందా? గోడలలోని రాళ్ళు ఎక్కడుంటాయి? గోడలో ఉంటాయి. ఏమండి, సమాధానం అదే కదా. అందరూ చెప్పండి. గోడలలోని రాళ్ళు గోడలో ఉంటాయి. రాళ్ళ మీద సిమెంట్ని, ఇసుకని కలిపి రాళ్లను మూసేయుదురు. నిజమే కదండి. ప్లాస్టింగ్ చేయుదురు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత అనండి సున్నము కొట్టెదరు. సున్నం వేసిన తర్వాత ఏషియన్ పెయింట్ వేయుదురు. ఆ ఏషియన్ పెయింట్ లోపల ఉంది ఇప్పుడు రాయ. అది మీకు అర్థమవుతుందా? ఆ ఏషియన్ పెయింట్ ఇప్పుడు చూడండి అండి, చర్చి దగ్గర ఇక్కడే ఉంది, గోడ ఉంది కదా. ఆ గోడకు చూడండి ఒకసారి, మీకు ఏం కనిపిస్తుంది? పసుపు రంగు కనిపిస్తుంది, ఎంతనా? ఆ పసుపు రంగుని చిన్నగా తొలిస్తే ఏం కనిపిస్తుంది? సున్నం కనిపిస్తుంది. ఆ సున్నాన్ని కొంచెం తొలిస్తే ఉంటే ఏం కనిపిస్తుంది? ఇసుక సిమెంటు గట్టిగా ఉండటం కనిపిస్తుంది. చిన్న మేకు తెలాల కొట్టినప్పుడు ఆ ఇటుక రాయి లోపల కనిపిస్తుంది మనకి. చిన్న అంగుళం మందం ఏముంటుంది? అది అంగుళం 6 అంగుళం మందం ఏముంటుంది? ప్లాస్టింగ్ ఉంటుంది. దాని లోపలికి మేకు కొట్టినప్పుడు చిన్న పెచ్చు ఊడినప్పుడు లోపల ఉన్న రాయి కనిపిస్తుంది. అంతేకాని మామూలుగా కనిపించదు కదా. ఆ స్థితిలో ఉన్న రాయి నిన్ను చూస్తుంది. ఏమనిపించట్లేదా మీకు? అంతే కదా అనుకుంటున్నావా? ఆ రాయి నిన్ను చూస్తుంది. గదిలోకి వచ్చేసి నువ్వు చెయ్యరాని చెడు పనులన్నీ చేస్తున్నావు. ఆ ఇంట్లోనే చేస్తున్నావు. ఆ ఇంట్లోనే చెడు పనులు చేస్తున్నావు. ఇంట్లోకి వచ్చి ఆలోచిస్తున్నావు. ఇంట్లోకి వచ్చి ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆ ఇంటిలో 4 గోడల మధ్య తలుపులు బాగా వేసేసి నువ్వు మాట్లాడుతూ ఉంటే గోడ అంటుందంట ఎవరితో? ఆ గోడ నీతో కూడా మాట్లాడుతుంది కానీ నీకు వినపడదు. ఆ గోడ మాట నీకు వినపడదు, దేవుడికి వినపడుతుంది. దూలంతో చెప్తుందంట. దూలం కూడా వింటది, దూలం కూడా మాట్లాడుతుంది. దూలం ఎక్కడ ఉంటుంది? మీకు తాటి గిళ్ళల్లో అడ్డంగా దూలం వేస్తారు, నిలువుగా ఒక తాటి నిలబెట్టి శుభ్రంగా మట్టి వేస్తారు. ఏమండి, ఇది గోడ. ఆ గోడ ఇప్పుడు గోడ మనం ఏం చేస్తున్నాం? గోడలో రాళ్ళు వేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా మనం గోడలకు రాళ్ళు వేస్తున్నాం. కొంతమంది రాళ్లతో కడతారు, కొంతమంది మట్టితో కడతారు. ఆ మట్టితో కట్టిన కొన్ని రాళ్ళు ఆ మట్టిలు వదిలేయి. ఇప్పుడు గోడకు రాళ్ళు ఉన్నాయి కదా. లేటెస్ట్గా దేవుడు ఎంత దూరం ఆలోచించాడు చూడండి. ఆ గోడలో ఉన్న రాయి నిన్ను చూస్తుంది. ఆ రాయి నిన్ను చూసి ఆ దూలంతో మాట్లాడుతుంది. వీడు ఎంత దుర్మార్గుడో చూడు, వీడు ఎంత దుర్మార్గుడు అంటే దూలం చెప్తుందంట, ఉండు పూత పోస్తుంది. అందరూ చెప్పండి, పూత పోస్తుంది. కొంచెం ఆగు, పిందవుతుంది. కొంచెం ఆగు, కాయ అవుతుంది. కొంచెం ఆగు, పలక మారుతుంది. కొంచెం ఆగు, పండుతుంది. కొంచెం ఆగు, పడిపోదు. గోడలో ఉన్న రాయి చూస్తుందా అన్నాడు ఒకసారి. చూడదండి, చూస్తుంది. బైబిల్ చెప్పింది కదా. ఇప్పుడు చెప్పండి నాకు, శరీరములో ఉన్న బొయ్కులు కనిపిస్తాయా కనిపించవా? మరి ఇందాకడ మరి యాంటీ ప్లాస్టింగ్ లోపల ఉన్న రాయి కనిపిస్తుందా? ఈ పాస్టర్ గారు చెప్పడానికైనా మరి ఎక్స్రే దగ్గరికి వచ్చేసరికి అక్కడ బొయ్యి కనిపిస్తుంది, నీకు ఊపిరితిత్తులు కనిపిస్తున్నాయి, నరాలు కనిపిస్తున్నాయి. నరాలలో ఎక్కడ చిన్న క్లాట్ ఉంది, చిన్న మచ్చందో నీ కళ్ళ కనిపిస్తుందా? అది మన టెక్నాలజీ ప్రకారం ఒక డాక్టరు ఒక ఎక్స్రే తీస్తే నీ కడుపులో ఏముందో నువ్వు చూడగలుగుతున్నప్పుడు దేవుడితో ఆ రాయి మాట్లాడదా? నీ గురించి చెప్పదా? నీ గురించి చెప్పదా? అంటే నువ్వు దేవుడు అంటే భయపడవా? నువ్వు ఆ విషయం తెలిస్తే భయపడతావు, తెలియకపోతే భయపడవు. కాబట్టి ఇప్పుడు గోడ అని కదా ఎలర్ట్ అయిపోతావు, అమ్మ బాబోయ్ అని. అమ్మ బాబోయ్. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏమంటే భయపడతావు నువ్వు? ఆకాశమా ఆలకించండి. ఆకాశం చూసి భయపడిపోతావు. ఎందుకంటే ఆకాశం అనేది మొత్తం ఎంత పెద్ద ఆకాశం ఉందో అంతగా నిన్ను చూస్తుంది. షూట్ చేసి నువ్వేం చేస్తున్నావో. ఆయన 101 గదులు ఇల్లు కట్టుకున్నాడంట. ఎన్ని గదులు అంటే
101 గది ఇల్లు కట్టుకుని పెద్ద టీవీ స్విచ్ కొడతా ఉంటే కొన్ని గదులు, అన్ని గదులు ఎవడెవడ ఏం చేస్తున్నాడు అన్ని చూస్తున్నాడు అంటే ఒక మనిషి. మరి దేవుడు చూడ్డా? ఏమండి, నువ్వు ఇంటిలో ఏం చేస్తున్నావు, ఇంటిలో ఉన్న కెమెరా రాళ్ళు నీకు చెప్పేస్తూ ఉంటాయి. మరి బయటికి వెళ్ళావనుకో, నేల ఒక పక్క నుంచి కెమెరా షూట్ చేస్తుంది, ఆకాశము షూట్ చేస్తుంది. ఇప్పుడు గాలి అనేది కూడా దేవదూతైనా కాదా? హెబ్రీ పత్రిక 1:7 చూడండి ఒకసారి. ఆకాశము, ఇప్పుడు ఆకాశం అనేది ఒక భూతమని దేవదూతని ఇక్కడ రాయబడలేదండి. భూమి దేవదూత అని రాయబడలేదు. కానీ చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 1:7 చూడండి. తన దూతలను అదుగో, తన దూతలను వాయువులుగాను. నాతో ఈ మాట అంటే తన దూతలను వాయువులుగాను. ఇప్పుడు వాయువు అంటే ఏంటండి? అవునా, ఇంకా డౌటా? వాయువు అంటే దూత అనండి. అదేనా అక్కడ రాయబడింది? తన దూతలను వాయువులుగా. వాయువులు తన దూతలు, వాయువులు తన దూతలు. దూతలే వాయువులు, వాయువులే దూతలు. అంటే ఇప్పుడు గాలి దూతేనా? ఇప్పుడు నా మాట నమ్మొద్దు, అక్కడ బైబిల్ రాసిన మాట రైటా తప్ప? కిందకెళ్ళండి. తన సేవకులను అగ్నిజ్వాలలు. ఇప్పుడు అగ్నిజ్వాల అనేది దూత కాదా? అగ్ని. నువ్వు పొయ్యి వండుకునేటప్పుడు అగ్ని, సలమంట వేసుకునేటప్పుడు అగ్ని, ఏదైనా కాలినప్పుడు అగ్ని వస్తుంది. ఆ అగ్ని కూడా దేవదూతే. ఇప్పుడు చెప్పండి, గాలి పంచభూతములలో ఒక భూతము, ఆత్మ. ఓకేనా? మరి ఇంకోటి ఏంటి? ఇప్పుడు అగ్ని దేవదూతే. మరి భూమి దేవదూత కదా? మరి ఆకాశం దేవదూత కదా? ఇంకొక ఫైనల్గా ఒక్క మాట చెప్పేసి ముగింపులోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 16:6 చదవండి. మీరే చదవండి, నేను చదవను అంతే. అందుకు వారు పాత్రులే. 6 దీనికి వారు పాత్రులే. నీవిలాగూ తీర్పు తీర్చితివి గనుక మేము న్యాయవంతుడు అని జలముల దేవదూత అనండి ఒకసారి. అందరూ అనండి ఒకసారి. జలముల దేవదూత. దేవదూతే జలములే దేవదూత. ఇప్పుడు నీరు అనేది ఏంటి? దేవదూత. ఇప్పుడు నువ్వేం తాగుతున్నావు? దేవదూతను తాగుతున్నావు. అంటే వీళ్ళు నువ్వు రక్షణ పొందినప్పుడు నీకు సేవ చేసేటువంటి ఆత్మలు ఇవన్నీ కూడా. దేవుడు ఒక మనిషిని నరకానికి ఎందుకు తోసేస్తున్నాడని బుద్ధి లేనటువంటి వాళ్ళు, ఈ బైబిల్ జ్ఞానము తెలియనటువంటి వాళ్ళు, ఈ బైబిల్లో ఏముందో ఓనమాలు తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఏమీ తెలియకుండా వచ్చేసి ఇది మీ దేవుడు అంటే నమ్ముకోకపోతే నరకానికి తోసేస్తాడా? అంటే నీకు నీటిని దేవదూతగా సేవ చేయడానికి ఇచ్చి, భూమిని దేవదూతగా సేవ చేయడానికి ఇచ్చి, ఎంత వేడెక్కినా భూమి మీద నువ్వు ఎంతైనా చక్కగా నడవడానికి, నీవు ఎక్కువ వేడి లేకుండా, సూర్యుడు ఎక్కువ వేడి లేకుండా, ఎంత వేడి వచ్చినా నువ్వు తట్టుకోగలిగినంతే. అంతకంటే ఎక్కువ ఉంటే చచ్చిపోతావు కదా. ఏమండి? మరి తట్టుకోగలిగినంత వేడి, తట్టుకోగలిగినంత చలి, తట్టుకోగలిగినటువంటి వర్షం, అప్పుడప్పుడు నీకు బుద్ధి రావడానికి వర్షం బాగా ఎక్కువ ఇచ్చి పంటను శుభ్రంగా పాడు చేస్తాడు. ఒకసారి వర్షం లేకుండా కూడా పంట పోతుంది. సమానంగా దేవుడిస్తున్నాము, అన్నం తింటావు. ఎక్కువగా ఇచ్చాడా పోతాయి. కాబట్టి ఈ నీటిని దేవుడు నీకు దేవదూతగా సహాయం చేయమనిచ్చి, గాలిని అనండి ఒకసారి. అందరూ వదిలేండి ఒకసారి. ఇదేంటిది? గాలి దేవదూత లోపలికి వెళ్తుంది, వస్తుంది. ఇప్పుడు అందరూ ఒకసారి ముక్కు నోరు మూసేసుకున్నామా? ఒకసారి ఒక 5 నిమిషాలు మూసేసుకుందాం. 5 నిమిషాలు ఎందుకు? నిమిషంన్నర చాలు. నిమిషంన్నర అసలు ఏమి గాలి పీల్చుకోకుండా నిమిషంన్నర 2 నిమిషాలు చాలు. అందుకని ఏమండి, రాజమండ్రి గేట్లో నుంచి జీపు పడిపోయింది, 2 నిమిషాల్లో చచ్చిపోయారు. మొత్తం చచ్చిపోయారట. తలుపు లోపల అవ్వలేదు. నీళ్ళు లోపలికి వెళ్తే ఏమవుతాయి? చచ్చిపోతారు. అందుకే ఇప్పుడు ముక్కు మూసుకోవాల్సిన ఏం అవసరం లేదు. వాడిని ఒక పెద్ద రాయి కట్టేసి, ఎవరిని? ఈ చిన్న పిల్లలలో ఎవరైనా సరే దేవుని సన్నిధికి వస్తే ఆటంకపరిచేటువంటి వాడిని ఏం చేయమన్నాడు తెలుసా? దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? వాడి మెడకు పెద్ద తిరగటరాయి ఎంత ఉంటుంది? చాలా పెద్దది. తిరగటరాయి అంటే సుమారు అలా లేదు అనగా 60 కేజీలు 50 కేజీలు ఉంటుంది. అది లేపితే 60-70 కేజీలు ఉంటుంది.
ఇద్దరు కలిసి నలుగురు లేపాలి దాన్ని. సుమారుకు కొన్ని 100 కేజీలు, కొన్ని 200 పెద్ద పెద్దవి ఉంటాయి. అది మెడ కట్టేయాలంట. లోతైన సముద్రంలో అది పడేసేస్తే ఆ రాయి ఏం చేస్తే తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు ఈ నీళ్ళు తాగితే చచ్చిపోతాడు. అంటే వాడు చంపేయటం మేలు. చిన్నపిల్లల్ని ఎవరైనా దేవుని సన్నిధికి వస్తే ఆటంకం చేశారనుకోండి, వాడికి చావే శిక్ష అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కాబట్టి నీరు ఏంటి? దేవదూత. గాలి ఏంటి? దేవదూత. భూమి దేవదూత. ఆకాశము దేవదూత. అగ్ని దేవదూత. నీకు అగ్ని సేవ చేస్తుంది, భూమి సేవ చేస్తుంది. సూర్యుడు మరి సూర్యుడు కూడా దేవదూతే, చంద్రుడు దేవదూతే, అన్ని గ్రహాలు దేవదూతలే. ఈ దేవదూతలు దేవుడిచ్చినటువంటి దూతల యొక్క సేవ తీసుకుంటా. దేవుడి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడకు. దేవుడిచ్చేటువంటి గాలి పీల్చుకుంటున్నావు, దేవుడిచ్చేటువంటి నీటిని తాగుతున్నావు, దేవుడిచ్చేటువంటి భూమి మీద నడుస్తున్నావు, దేవుడిచ్చేటువంటి ఆకాశము, దేవుడిచ్చినటువంటి సూర్యచంద్రులు, అన్ని ఋతువుల్ని, దేవుడిచ్చేటువంటి ప్రతి ఋతువుని అనుభవిస్తూ ఎవరా దేవుడు? బుద్ధి లేదు నీకు? అందుకే అన్నాడు, బుద్ధి లేనటువంటి వాడు దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటాడంట, బుద్ధి కలిగినోడు అండవు. కాబట్టి నీవు పంచభూతాలు అనేటువంటి సీసీ కెమెరాల మధ్యలో ఉండి ఆయనను దేవునిగా నువ్వు మహిమపరచకుండా, ఆయనకు ఇవ్వవలసినటువంటి ఘనత నువ్వు ఇవ్వకుండా, ఆయన ఏదైతే చేయమన్నాడో, అదిగో నా కుమారుడిని యేసుక్రీస్తుని పంపించాను, నువ్వు మారు మనసు పొంది ఆ కుమారుడి యొక్క సహవాసము, ఆ కుమారుడిని అంగీకరించినటువంటి వాళ్ళు తప్పు చేయకుండా ఒక మందిరంలో ఏ విధంగా అయితే ఉన్నారు, మీరు కూడా ఆ విధంగా ఉండి ఆ సహవాసంలో తప్పు చేయకుండా, పాపము చేయకుండా, ఏ విధమైనటువంటి దురాలోచనలు లేకుండా దేవుని వాక్యాన్ని వింటూ పవిత్రంగా నువ్వు బతకగలిగితే నేను నీకు పరలోకం ఇస్తాను. ఆ విధంగా నువ్వు నాకు రావంటే ఆ చర్చిగా నేను వెళ్ళపోతే నరకానికి పోతాను. నేను ఏంటి అనుకుంటున్నావు? నేను ఉన్నవాడు అయితే ఏంటి? నేను బాగా పేరుంటే నీకేంటి? నా పరపతుంటే ఏంటి? నాకు ఎన్ని పొలాలు ఉంటాయి ఏంటి? ఎన్ని పొలాలు ఉంటాయి ఏంటి? ఎన్ని బంగారం ఉంటాయి ఏంటి? ఎంత డబ్బులు ఉంటాయి ఏంటి? ఎన్ని వాహనాలు ఉంటాయి ఏంటి? ఈ వాహనాలను ఎవరు? ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థాలతో చేసినవే కదా. దేవుడు చేసినటువంటి వాటిని నువ్వు ఆస్తిగా ఉంచుకొని, దేవుడిచ్చినటువంటి మట్టితో ఇల్లు కట్టుకొని, దేవుడిచ్చినటువంటి కలపతో ఇల్లు కట్టుకుని, దేవుడిచ్చినటువంటి వాటితో యంత్రాలన్నిటికీ చేసుకుని, దేవుడిచ్చినటువంటి వాటిని ఉపయోగిస్తూ ఎవర్రా దేవుడు అంటే నేను నరకానికి దేవుడు నరకానికి తోసేయడా నిన్ను? కాబట్టి అది దేవుడిని దేవుడిగా మహింపరిచి ఆ దేవుడు ఇచ్చిన దానిలోనే కొంచెం ఇవ్వు. డబ్బు మనం చేసుకున్నాం, రూపాయలు మనం చేసుకున్న కట్టలు అక్కడ మూలుగుతా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని చూడకు, ధనాన్ని ప్రేమించుకో. నీ కొడుకు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించుకో, నీ కూతురిని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించుకో, నీ పొలాన్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించుకో, నీ స్థలాన్ని ప్రేమించుకో, నీ ఇంటిని ప్రేమించుకో, నీ కోడిని ప్రేమించుకో, నీ మేకని ప్రేమించుకో, నీ గొర్రెని ప్రేమించుకో. దేవుని ప్రేమించు. దేవుడు ప్రేమించి దేవుడు ఒకవేళ తీసేసుకున్నాడు అనుకో, యోబు పిల్లలందరూ ఒకేసారి తీసుకుంటే యెహోవా ఇచ్చాడు, తీసుకున్నాడు, నాకేంటి అన్నాడు, అంతే, బాధే లేదు. కాబట్టి నువ్వు ఆ మనసు కలిగి ఉన్నావు అనుకో, నీ ఎముకలు పుష్టిగా ఉంటాయి, నువ్వు సంతోషంగా ఉంటావు, దేవుడి యొక్క అనుగ్రహం నువ్వు పొందిన వాడుగా, అవసరాన్ని బట్టి దేవుడు ప్రతి సహాయాన్ని నీకు చేసి నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఆ విధంగా నువ్వు ఉండాలి తప్ప అంతే. కాబట్టి ప్రియులారా, చూసారా, దేవుడు మనల్ని చూస్తున్నాడా? భూమి చూస్తున్నది చెప్తుంది, ఆకాశం చూస్తున్నది చెప్తుంది, కుక్క చూస్తుంది, కుక్క కూడా చెప్తుంది, గాడిని చూస్తుంది, ఏ జీవైతే నేను చూస్తుందో అప్పుడు ఎవ్వరు లేరు అనుకుంటా, కనుక కుక్క ఉంది, ఆ కుక్క కూడా చెప్పుద్ది. చెట్టు ఉంది, చెట్టు చెప్పుద్ది. ఇంట్లో ఉన్నావు, దూలం చెప్పుద్ది. గోడ లోపల ఇటుకరాయి కూడా చెప్పుద్ది, దానికి నోరు వస్తుంది, ఎందుకు అది మట్టి కాబట్టి. కాబట్టి జాగ్రత్త. నీవు సీసీ కెమెరాలు 100 సీసీ కెమెరాల మధ్యలో ఉన్నావు. నీవు అనండి, తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను. కాబట్టి యథార్థంగా దేవుడిలో ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక తప్పు చెయ్యాలంటే గజ్జ 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 ఎక్కడ చూడాలంటే చుట్టూ నేలను చూసుకోవాలి, ఆకాశం చూసుకోవాలి. నేల ఆకాశం లేకుండా ఎగిరిపోయి అంటే ఒకటి పైకి, అక్కడ ఆకాశం ఉంది, లోపలికి వెళ్ళిపోయాడు అంటే భూమి ఉంది, నీళ్ళలోకి వెళ్ళిపో అది ఉంది. కాబట్టి ఎక్కడ తప్పించుకుంటావు నువ్వు? నీ జీవితకాలంలో ఎక్కడ కూడా తప్పించుకోలేవు. కాబట్టి దేవుడే నీకు దిక్కు. కడమాయ్ ఒకరు ప్రార్థన చేయండి.